ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి ఆర్గానిక్ టమాటాలు అయితే తెంపుకోవడానికి వచ్చాను. ఇదిగోండి ఇలా చెట్టు పైన మక్కుతాయి చూడండి, ఇవి సూపర్గా ఉంటాయి. మన టమాటాలు అయితే పుల్లగా ఉంటాయి, తొందరగా ఉడికిపోతాయి. వేసి 1-2 టమాటాలు వేస్తే చాలు కర్రీకి మంచి సరిపోతుంది. ఇప్పుడు టమాటా చట్నీ కోసం అని పొయ్యి మీద పెట్టేసి వచ్చా, టమాటాలు ఉడకబెట్టేసాను. ఇంకా అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని చట్నీ వేసేసుకోవడమే. ఇంత బాగున్నాయి చూసారా టమాటాలు. నేనైతే మ్యాక్సిమం ఇలా టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత మాత్రమే తెంపేస్తాను అనమాట. అలా మన తోటలో తెంపుకున్నటువంటి కూరగాయలు ఏవైనా రుచి బాగుంటాయి తెలుసా. ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి, పెద్దగా కావాలి, కలర్ రావాలి. ఇంకా శంకు పుష్పాలు చూడండి ఎంత బాగున్నాయి. ఇదిగోండి ఒక చెట్టు అయిపోతుందనే లోపల ఇంకొక మొక్క వచ్చేలాగా చూసుకోవాలి, లేదంటే ఆ కొమ్మలు క్రూనింగ్ చేసినా మళ్ళీ మంచిగా చిగురు వచ్చేస్తాయి. ఓకేనా. పుజ్జి టమాటా ఈ చెట్టు అయిపోయినట్టుంది, దీని పని పక్కన ఇంకొక చెట్టు వస్తుంది. ఇగోని ఈ టమాటా చెట్టు కూడా అయిపోయింది, అందుకని దాని పక్కన ఇంకొక టమాటా చెట్టు పెట్టేసుకున్నాను చూసారా. అలా పెట్టుకోవాలి. కాకర చెట్టు మొన్న మనం పెట్టుకున్నటువంటి విత్తనాల్లో వచ్చిన 2 మొక్కలు, ఇదొక కాకర మొక్క, ఇదిగోండి ఇది ఇంకొక కాకర మొక్క. దానికి సపోర్ట్గా నేనైతే తాళ్ళు కట్టేసుకున్నాను, పై వరకు వచ్చేసింది చూసారా. ఇంకోండి పంపింది అటు పక్క వరకు పంపించేసాను. ఇదిగోండి కాకరకాయలు ముడుచుకుపోయాయి మరికి స్పేస్ లేక. 1, 2, 3 కాకరకాయలు అయితే వచ్చాయి. ఇక్కడ కూడా ఇంకొక కాకరకాయ ఉండే, అది ఉందో పోయిందో కానీ ఉంది. ఇదిగోండి కాకరకాయ, మంచి కాకరకాయ పులుసుకి తీసి సూపర్గా ఉంటాయి తెలుసా. అంతకుముందు ఇదే కుండీలో వేరేది ఉండేది. మరి పక్షులు వాటికి అంత సెన్స్ ఎక్కువ ఉంటుందా అనిపిస్తుంది. దాన్ని అలా షూట్ చేస్తున్నామంటే చాలా పారిపోతాయి. ఉంది దొండ మొక్కలు ఇవి మనము క్రూనింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి కొమ్మలతో పెట్టినటువంటివి ఇంత బాగా వస్తున్నాయి చూడండి. ఇవి కూడా ఇంకొక వారం 10 రోజుల్లో మంచిగా పూత వస్తుంది. ఇలా పండబారిపోయినవి అవి తీసేసేయాలి. ఇంకోండి దొండకాయలు, ఈ దొండ మొక్క ఇప్పుడే మళ్ళీ చిగురు వస్తుంది. ఈ చెట్టు కూడా అయిపోయిందా దాని పని అనుకున్నాను, మంచిగా చిగురు వచ్చేసింది. కానీ వాటి అన్నింటినీ తీగలు ఇటు సైడ్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. వాటికి తీగలు పాకడానికి స్పేస్ ఇస్తేనే అవి పెరుగుతాయి, లేదంటే అక్కడికే వాటి యొక్క గ్రోత్ ఆగిపోతాయి. ఎప్పుడైనా క్రీపర్స్కి మనము గ్రోత్ వచ్చేలాగా అవి పాకడానికి స్పేస్ ఇవ్వాలి. ఇవన్నీ అటు వెళ్ళిపోయినాయి కదా, అవన్నింటినీ ఇటు లోపలికి అనేసుకుందాం.